మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబం క్షేమమే కదా? ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట ఇలా చదువుదామా? వాక్యం చదివే ముందు ఒక చిన్న మాట. మీ శరీరంలో శక్తి కోల్పోతున్నారా? బలమంతా కూడా కోల్పోయినట్టు అయిపోతూ ఉందా? ఇక ఏమీ చేయలేము, ఏమీ చేసుకోలేము, వయస్సు మీద పడుతూ ఉంది, కొన్ని అనారోగ్యాలు కూడా కలుగుతూ ఉన్నాయి అని బాధపడుతున్నారా? సహజంగా వయస్సు మీద పడినప్పుడు శక్తి కోల్పోవటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. శరీరం అన్నాక కొన్ని బలహీనతలు, అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి. కానీ దేవుని వాక్యం ఇలాంటి వృద్ధుల గురించి, పెద్ద వయసులో ఉన్నవారి గురించి దేవుని వాక్యంలో ఒక చక్కని మాట, దేవుడు చేసిన ఒక అద్భుతమైన వాగ్దానం ఇలా ఉంది. 92వ కీర్తన 15వ వచనం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. వారు ముసలితనమునందు చిగురు పెట్టుచుందురు, ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందరు. ఏంటి చిగురు పెట్టడం, సారం కలిగి పచ్చగా ఉండటం అంటే, వృద్ధాప్యంలో కూడా దేవుడు బలాన్ని ఇస్తాడట. వృద్ధాప్యంలో కూడా దేవుడు శక్తిని ఇస్తాడట. వృద్ధాప్యంలో కూడా ఆయనిచ్చేటటువంటి బలము, శక్తి ద్వారా, ఆయనిచ్చే ఆరోగ్యం ద్వారా మనం ఎంతో ఉత్సాహంగా ఉండగలం, చక్కగా మన పని మనం చేసుకోగలం. ఆ మాట ఇక్కడ రాస్తుంది. ప్రియులారా, మనం బైబిల్లో మోషేని కానీ, కాలేబు, యెహోషువలు వారి జీవితాల్లో మనం చూస్తే, అప్పుడు ఎలా బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అలాంటి బలమే ఉంది, నాకు నూతన శక్తి వస్తూ ఉంది అన్నటువంటి మాటలు మనం గమనిస్తాం. దైవజనుడైన పౌలు గారి జీవితంలో కూడా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అన్న మాటలు కూడా 2 కొరింథీ పత్రికలో మనం గమనిస్తాం. అవునండి, మనం ఆరాధించే దేవుడు వృద్ధాప్యంలో, పెద్ద వయసులో చాలా బలాన్ని ఇచ్చే దేవుడు, చాలా శక్తినిచ్చే దేవుడు. వారు ముసలితనమునందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉంది. ఈ వాక్యం వింటున్న వారు ఒకవేళ పెద్దవారైతే, పెద్ద వయసులో, వృద్ధాప్యంలో, వయసు మీద పడిన వారైతే, మీ అందరికీ ఒక దైవజనుడిగా ఒక చక్కని మాట, దేవుడు మీకు చాలా బలాన్ని, శక్తిని ఇవ్వబోతున్నాడు. మీరు సారము కలిగి పచ్చగా ఉంటారు, ఇంకా చిగురు పెడతారు, ఇంకా దేవుడిచ్చే బలం మీకు ఉంటుంది. ఆయన కృప ద్వారా కలిగే శక్తి, బలం మీకు అనుగ్రహించబడుతుంది. మీరు ఇంకా దేవుని కొరకు బలమైన కార్యాలు చేస్తారు, దేవుని కొరకు నిలబడతారు. ప్రియులారా, ఇప్పుడు దేవుని కొరకు బలమైన కార్యాలు చేస్తారు, దేవుని కొరకు నిలబడతారు. దేవుడు అలాంటి శక్తిని, బలాన్ని మీకు ఇవ్వబోతున్నాడు అని దైవజనుడిగా నేను పలికాను కదూ. ఎందుకు అలా పలికానంటే, దేవుడు మనకిచ్చే శక్తి, దేవుడు మనకిచ్చే బలం దేని కొరకు అంటారు? దాని కొరకేనండి. ఆ పైన ఉన్నటువంటి ఒక మాట నేను ఇలా చదువుతాను, 14వ వచనం. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు చిగురు పెడతారు, సారం కలిగి ఉంటారు. ఎందుకు చిగురు పెట్టేది? ఎందుకు సారము కలిగి ఉండేది అంటే, ఎందుకు నూతన బలం దేవుడిస్తాడు, ఆయుష్కాలాన్ని ఎందుకు పొడిగిస్తాడు, వృద్ధాప్యంలో కూడా శక్తినిచ్చి ఇంకా ఇంకా మనం బ్రతికి ఉండి ముందుకెళ్ళేటట్టు ఎందుకు చేస్తాడు అంటే, ఇంకా శుభ్రంగా తిని నిద్రపోయి తిరగమని కాదు, ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి ఏవో లేనిపోయిన మాటలు పెట్టి ఆ ఇంటిలో ఈ ఇంటిలో చిచ్చు పెట్టమని కాదు, కుటుంబాలు కూలిపోయేటట్టు చేయమని కాదు. కొంతమంది ముసలోళ్ళు ఈ పనిలోనే ఉంటుంటారు, వాళ్ళకి ఏం పని ఉండదు కదండి. ఇక పెద్ద వయసులో ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళటం, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పటం, వాళ్ళకి ఇలాగ గొడవలు పెడతాం, కొడుకు కోడల మధ్యలో గొడవలు పెడతాం, కూతురు అల్లుడు మధ్యలో గొడవలు పెడతాం.
చాలామంది ఈనాడు ఫ్యామిలీలు డిస్టర్బ్ అవటానికి వృద్ధులే కారణం. తల్లో తండ్రో ఎవరో ఉంటుంటారుగా, అత్తమామలో, వీళ్ళే కారణం. చాలా స్థలాల్లో ఇలాగే జరిగింది. 100% వీళ్ళని నేను చెప్పను కానండి, చాలా ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. చాలా కుటుంబాలు కూలిపోవటానికి పెద్దోళ్ళు ఎంటర్ అవటమే కారణమని సర్వేలు కూడా చెప్తున్నాయి. మీరు ఎంటర్ అయితే కుటుంబాలు కలవాలి, కూలిపోకూడదు. దీనికోసం కాదు దేవుడిచ్చే బలం, దీనికోసం కాదు దేవుడిచ్చే సారం. మరి దేనికంటారు? ఇక్కడ చక్కగా రాశాడండి, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని, నా దేవుడు యథార్థవంతుడనియు, ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై. అనేకులకు దేవుని గురించి తెలియజేయటానికి, నా దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో ఏ చెడుతనం లేదు, ఆయన యథార్థవంతుడు, ఆయన గొప్ప దేవుడు, యేసయ్య మంచివాడు అంటూ ప్రసిద్ధి చేయటానికి, నువ్వు సాక్ష్యం ఇవ్వటానికి, దేవుని కొరకు ఒక సాక్షిగా నువ్వు నిలబడి వాడబడటానికి ముసలితనములో ఇంకా చిగురు పెట్టి పచ్చగా ఉండేటట్లుగా దేవుడు చేస్తున్నాడు. ప్రియబిడ్డ, మీరెవరైనా, నేనైనా మీరైనా ఆరోగ్యాన్ని దేవుడిచ్చి ఆయుష్ పొడిగించాడంటే ఇదిగో దీనికోసమే. ఆయన యథార్థవంతుడు, ఆయన పరిశుద్ధుడని తెలియచేయటానికి, అంతేగాని వ్యర్థమైన వాటికి కాదు. కనుక దేవుని కొరకు వాడబడండి, దేవుని కొరకు వాడబడే పాత్రలుగా ఉండండి. సంఘంలో కూడా చాలా యాక్టివ్గా ఉండండి. ఏదో వెళ్తే వెళ్తాం, లేత లేదు మందిరానికి అన్నట్టు ఉండకండి. ఎక్కువ సమయం ప్రార్థన చేయండి, దేవుని సన్నిధి గడపండి, దేవుని కొరకు సాక్షిగా ఉండండి, సంఘానికి సమాజానికి దీవెనకరంగా ఉండండి. అందుకే దేవుడు మిమ్మల్ని పచ్చగా ఉంచుతున్నాడు, చిగురు పెట్టేటట్లు చేస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించండి. తప్పకుండా ఇంకా ప్రార్థన చేసుకోండి, దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా దీవిస్తాడు. ఆయన కొరకు సాక్షిగా మీరుంటారు. ధైర్యంగా ఉండండి, భయపడకండి. దేవుడు తప్పకుండా వృద్ధాప్యంలో మీరు చిగురు పెట్టి పచ్చగా ఉండి సారము కలిగి ఉండేటట్లు చేస్తాడు. ఆయన చేతుల్లో కూడా దీవిస్తాడు, వాడుకుంటాడు. దైవ దీవెన మీ అందరికీ నిండుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో వయసు మీద పడుతూ పెద్దవారుగా, వృద్ధులుగా ఉన్నవారి కొరకు ఒక చక్కని మాట ద్వారా మీరు మాట్లాడారయ్యా. మీ పిల్లలకు మీరు ఆయుష్ పొడిగిస్తున్నారు, చిగురు పెట్టేటట్లు చేస్తున్నారు, ఆరోగ్యం ఇస్తున్నారు, బలాన్ని ఇస్తున్నారు, సారము కలిగి పచ్చగా ఉండేటట్లుగా దీవిస్తున్నారు. మీరు యథార్థవంతుడు అని, మీలో ఏ చెడుతనం పాపం లేదని గ్రహించటానికి, తెలియచేయటానికి ఆ రీతిగా దీవిస్తున్నారు. ఈ ఉదయకాలం మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని అట్టి కృపతో నింపండి, ఆరోగ్య క్షేమాలు ఇవ్వండి. అనారోగ్యంతో ఉంటే బాగు చేయండి, ఇంకా ఆయుష్ పొడిగించండి. వృద్ధులందరినీ మీ చేతుల్లో పెడుతూ మహిమ మీకు ఆరోపిస్తూ మీరే మహిమ పొందమని వారి ద్వారా యేసు శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండదు గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాడు.